హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. నమస్తే, వోల్గా వీడియోస్. నేను భానుశ్రీ. ఇక మనతో పాటు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నటికుమార్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా అంటే చిన్న బడ్జెట్ తో తీసిన సినిమా అయినప్పటికీ కూడా భారీగానే నడుస్తోంది. మనం చూస్తే కనుక ఇక 500 కోట్లతో 1000 కోట్లతో తీసినటువంటి సినిమాలు ఎలా ఉన్నాయంటారు? మీరేం చెప్తారు? ఎప్పుడు చిన్న సినిమా బాగుంటుంది, చిన్న నిర్మాత బాగుంటాడు. చిన్న సినిమా అనేది పెద్ద హిట్ అవుతుంది. పెద్ద సినిమా అనేది ఒక జోజమాటతో సమానం. ఎందుకు జోజమాటతో సమానం అనంటే 1000 కోట్లు మనం పెడతాము, సినిమా హిట్ అయితే మనకి దాని మీద రాబడి తక్కువ వస్తుంది, తేడా వస్తే మొత్తం పోతుంది. అదే చిన్న సినిమాకి నష్టం వస్తే తక్కువ నష్టం వస్తుంది, లాభం వస్తే 10 ఇంతలు లాభం వస్తుంది. అందుకే చిన్న సినిమా బాగుండాలి అని కోరుకుంటాం. పెద్ద సినిమా చిన్న సినిమా రెండు బాగుండాలి. అంటే రెండు ఇండస్ట్రీలో ఉంటేనే ఏది బాగుందని తెలుస్తుంది. కనుక మనం ఒకటే సినిమా రిలీజ్ అయితే అది నచ్చదు. కనుక మనం ఇప్పుడు ఏదైనా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, సంక్రాంతికి వస్తున్నాడు పెద్ద హిట్, డాకుమార సెకండ్, గేమ్ చేంజర్ యావరేజ్ లేదు అంటున్నారు. కానీ నాకు నచ్చిన సినిమా గేమ్ చేంజరే. ఓకే, కలెక్షన్స్ ఉన్నాయా లేవా అని దానికి డిస్కషన్కి వెళ్ళట్లా. గేమ్ చేంజర్ అనే సినిమా ఒక సబ్జెక్ట్ ఉన్న సినిమా, ఒక సమాజానికి పనికొచ్చే సినిమా, హీరో ప్రాణం పెట్టి చేసిన సినిమా. హీరో అనేది మొత్తం టోటల్గా నా భూతో నా భవిష్యత్తు, ఆయన యాక్టింగ్కి మనం ఫిదా అయిపోతాం. అలాగే యాక్టింగ్ చేసాడు. ఒక రంగస్థలం తర్వాత ఒక త్రిబుల్ ఆర్ తర్వాత గేమ్ చేంజర్, ఆయన యాక్టింగ్కి మనం ఊహకు కూడా అందదు. కనుక ఊహకు కూడా అలాంటి సినిమాలలో నచ్చకపోవచ్చు. ఓకే, ప్రజలకి ఏంటంటే మనం మంచి చెప్తే నచ్చదు. ఉదాహరణకి హెల్మెట్ పెట్టుకోండి అంటే ఎవరైనా పెట్టుకుంటారా? చూడరు. అదే మనం కత్తి పట్టుకొని అక్కడ తిరుగుతున్నాడు అనుకో, అసలు ఆ కత్తితో ఎవరు నరికేస్తాడు, నన్ను నరుగుతాడు, ఇంకొకరు నరుగుతాడని ఇది కూడా నించొని చూస్తారు. అంటే ఆ సమాజంలో మనం ఉన్నాం కాబట్టి దాంట్లో ఈ సినిమా శంకర్ గారు తీసిన మెసేజ్ ఓరియంటెడ్లో ఒకప్పుడు భారతీయుడు హిట్ అవ్వచ్చు, జెంట్లమెన్ హిట్ అవ్వచ్చు, ఒక్కడి హిట్ అవ్వచ్చు. ఈ సినిమా జనాలకు ఎక్కకపోవచ్చు. వన్. రెండోది, ఇది కాకుండా దీంట్లో దిల్ రాజు గారు చేసింది ఒక తప్పు ఉంది. చాలా మేధావిని అన్న డైరెక్టర్ శంకర్ గారు తప్పు చేశారు. చాలా మేధావిని, నేను డిస్ట్రిబ్యూటర్ని ఎగ్జిబ్యూటర్ని, నా ఎంత టోటల్ లేడు, నేను రేవంత్ రెడ్డి గారి తర్వాత నేనే రేవంత్ రెడ్డి అన్న టైప్లో ఫీల్ అవుతున్నాను దిల్ రాజు గారు. నాకు తెలియదా, నాకు ఇండస్ట్రీ కోసం నేను ఎన్ని సినిమాలు రిలీజ్ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి, ఆయనకి తెలియదా నేను అడుగుతున్నా. 30 సంవత్సరాల నుంచి 9వ తారీఖు 10వ తారీఖు సినిమా రిలీజులు ఫ్లాపులు అవుతాయని తెలియదా అని అడుగుతున్నా. ఎందుకు అంటే ఆయన మేధావి కదా, ఆయన మనం చెప్తే వెండు. కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే 30 సంవత్సరాల నుంచి 6 నెలల ముందు ఒక సంక్రాంతి పండగకి తల్లి దగ్గరికి పిల్లలు రావాలి, పిల్ల దగ్గరికి తల్లులు రావాలి, మన కుటుంబం అంతా కూడా మన ఇల్లు పాది మన ఊర్లో పండగ చేసుకుందామని ప్రతి ఒక్కరు 6 నెలల నుంచి టికెట్లు బుక్ చేసుకొని ఇస్ ద ప్లానింగ్ ప్రకారం ఫ్లైట్లు అవ్వచ్చు, ట్రైన్లు అవ్వచ్చు, బస్సులు అవ్వచ్చు, ఈ ప్రయాణంలో ఉండి 12వ తారీఖు సెటిల్ అవుతారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో 10వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు అందరూ ఎవరికి వాళ్ళు ప్రయాణాల్లో ఉండేటప్పుడు 10వ తారీఖు తీసుకొచ్చి సినిమాని రిలీజ్ చేయడం మీ ఆంతర్యం ఏంటి? ఓకే, నేను చాలా మేధావిని అని చెప్పి 10వ సినిమా, 12వ సినిమా, 14వ సినిమా వేశారు. ఇదే సినిమా 13 వేయొచ్చుగా, ఇదే సినిమా 12 వేయొచ్చుగా. మీరు ఇదే సినిమా డేట్లో అతడు చూడండి, నెంబర్ 1 చూడండి, మీరు అలాగే ఒక్క మగాడిని చూడండి. సో మెనీ మూవీస్. నేను అదే అంటున్నా, ఒకప్పుడు చిన్న బడ్జెట్ లో వచ్చినటువంటి సినిమా చిన్న ప్రొడ్యూసర్లు. ఇది అయిపోతే మళ్ళీ మీకు చెప్తాను. ఇది ఎందుకంటే ఇది మళ్ళీ మధ్యలో ఆగింది అనుకోండి, మళ్ళీ ఇబ్బంది వస్తుంది. చెప్పండి. నేనేమంటే అలాంటి సినిమాల్లో డేట్ రాంగ్ జరిగింది అనేది మనం ఒప్పుకోక తప్పదు. దీంట్లో గేమ్ చేంజర్ రామచంద్ర గారు చాలా బాగా యాక్ట్ చేశారు, సబ్జెక్ట్ బాగుంది. కానీ సినిమా అనేది డేట్ రాంగ్ జరిగింది. సినిమా కలెక్షన్స్ ఫీచర్ బాగుంటుందని అనుకుందాం. కానీ చిన్న సినిమాల పండగ, సంక్రాంతి పండగ, మనం ఏ మాటకు ఆ మాట చెప్పాలి. వెంకటేష్ గారు ఈ సంక్రాంతి విన్నర్గా పట్టుకెళ్ళిపోయారు అని మాత్రం మనం ఒప్పుకోవడానికి సందేహం లేదు. కానీ మంచి సినిమాని ఆదరించాలి అనేది ఒక బాధ అయితే ఉంది. కనుక ఆయన కష్టానికి నేషనల్ అవార్డు రావాలని నేనే కాదు ప్రతి ఒక్కరూ కోరుకుందాం.
ఎందుకంటే ఆయన కష్టానికి ఫలితం దక్కాలి. 3 రంగస్థలం త్రిబుల్ హిట్ తర్వాత మంచి సినిమా తీశాడు కనుక ఆయనకి నేషనల్ అవార్డు విన్నర్ అయ్యే అవకాశం రావాలని కోరుకుందాం. అయితే ఇప్పుడు ఒకప్పుడు 30-40 సినిమాలు తీసినటువంటి చిన్న ప్రొడ్యూసర్లు ఏమైపోయారంటారు? అసలు కనపడట్లేదు, ఏమైపోయారు వాళ్ళు? అంటే కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే డిజిటల్ యుగం వచ్చేసింది. నేను 64 సినిమాలు తీశాను. నేను 180 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఓకే, ఇంకా నేను ఉన్నాను లైమ్ లైట్లో. నేను సినిమాలు చేస్తూ ఉన్నాను, అడపదడప డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను, నాకు సినిమా థియేటర్స్ ఉన్నాయి. ఓకే, నేను ఇంకా ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్గా మళ్ళీ మార్చి నుంచి ఏకదాటిగా చేస్తున్నాను. కానీ చాలామంది మీరు అడిగిన ప్రశ్నకి నిర్మాతలు కనబడట్లేదు. నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఈ ప్రశ్న నేను అడుగుతున్న ప్రతిసారి ఎలక్షన్ కనబడడం తప్ప ఎవరు సినిమాలు కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అంటే ఈ 30 అది కాదు, ఆ రోజు ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేరు. ఒక రాజేంద్ర ప్రసాద్ గారితో తీయాలంటే ఒక 75 లక్షల్లో 2 లక్షల్లో మొత్తం 2 కోట్ల లోపల బిఫోర్ 2 crores ఏ మూవీ అయినా అయిపోయేది. ఒక శ్రీకాంత్ గారితోనో శ్రీహరి గారితోనో లేకపోతే నేను జగత్ బాబు గారితో అందరితో నేను సినిమా తీశాను. అందరు చిన్న హీరోలు అందరితో సినిమా తీశాను. మిడిల్ హీరోలు అందరితో నేను సినిమా తీశాను. అందరివి 3 కోట్లు, రాజశేఖర్ గారితో 3 కోట్లు, 2 కోట్లు, 4 కోట్లు, 3 కోట్లు దాటి నేను సినిమా చేయలేదు. ఆ రోజు 3 కోట్లలో తేడా వస్తే ఒక 50 లక్షలు వచ్చేది, లాభం వస్తే ఒక 1 కోటి రూపాయలు మిగిలేదు. అంటే ఇది వ్యాపారంగా నడిచింది. ఇప్పుడు జోజమాటగా మారింది. ఇప్పుడు జోజమాట పెడితే 700 కోట్లు పాన్ ఇండియా. ప్రొడ్యూసర్ కనబడకపోతే నామరూపాలు లేకుండా కనబడకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో చిన్న సినిమా నిర్మాతను చంపేశారు. చిన్న సినిమా అంటే 50 కోట్లు, పెద్ద సినిమా అంటే 500 కోట్లు. ఆ రేంజ్లో ఈరోజు మార్కెట్ రావడం వల్ల చిన్న సినిమా నిర్మాతలు సినిమా చేయడానికి వెనక్కి. చిన్న సినిమాలు ఎందుకని తీయలేకపోతున్నారంట? థియేటర్కి రావట్లేదు జనాలు, ఎందుకంటే వీళ్ళంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నారు. 250 రూపాయల టికెట్, 500 కోట్లు 250 రూపాయల టికెటే. మీకు 300 కోట్లు 250, మీకు 50 కోట్లు 250, కోటి రూపాయల సినిమా కూడా 250. దట్టు ఇందులో అందరూ పెద్ద పెద్ద బడా వ్యాపారులే దిగుతున్నారు. అదే వాళ్ళు ఎందుకు మీకు చూడలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు మీకు థియేటర్లోకి రాలేకపోతున్నారు జనాలు అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరుగుతున్నా రేట్ ఇక్కడ తగ్గలే. చిన్న సినిమాకి రేటు తగ్గాలి అని అడుగుతున్నాం. మీరు 2.5 షో అడుగుతున్నాం, అది రావట్లేదు. రెండో విషయం, మీరు గతంలో నిర్మాతలు ఎందుకు కనబడట్లేదు అంటే ఇప్పుడు ఆ నిర్మాత చేసే పరిస్థితుల్లో సినిమా ఉన్నాడా? సురేష్ బాబు సినిమాలు ఎందుకు ఆపేశాడు? అల్లు అరవింద్ గారు సినిమాలు ఎందుకు ఆపేశారు? అశ్విని దత్ గారు సినిమాలు ఎందుకు ఆపేశారు? బాగోలు ప్రసాద్ గారు అటా ఇటా పడతా లెగిస్తా ఆయన ఒక్కడే సినిమాలు చేస్తున్నాడు. సి కళ్యాణ్ సినిమాలు ఎందుకు ఆపేశాడు? నట్టి కుమార్ సినిమాలు ఎందుకు ఆపేశాడు? సో మెనీ ప్రొడ్యూసర్స్ ఎందుకు సినిమాలు ఆపారు అంటే ఒకటే కారణం, ఇప్పుడు మేము తీసే సినిమా 5 కోట్లలో తీసే సినిమా థియేటర్కి జనాలకు నచ్చదు. మేము తీసే 20 కోట్ల సినిమా తీసి మేము రోడ్డు మీద పడిపోయే పరిస్థితుల్లో లేవు. ఇది నా మాట కాదు, ఇది సురేష్ బాబు మాట. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. దానివల్ల మేము సినిమా చేయటానికి భయపడుతూ ఉన్నాం. ఇప్పుడు వచ్చేది రాజమౌళి గారి పెద్ద సినిమా 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఈ పెద్ద సినిమా వచ్చేసరికి 1000 కోట్ల బడ్జెట్లో తప్పలేదు. నేనేమంటాను, రాజమౌళి గారు ఒక తెలుగు చిత్రపటం తీసుకొని ప్రపంచంలో పెట్టారు. 3 సంవత్సరాలకు ఒక సినిమా వస్తుంది. సుకుమార్ గారు కూడా సేమ్ అయిందిగా, 3 సంవత్సరాలకు ఒక సినిమా, అది కూడా 700 కోట్లు అయిందిగా. ఆ తర్వాత మొత్తం టోటల్గా మీకు ప్రసాద్ నీల్ అవ్వచ్చు, సో మెనీ డైరెక్టర్స్ అందరూ కూడా రాజమౌళి గారు బాటనే పట్టారు కదా. ఇక అందరూ 3 సంవత్సరాలే. అంటే ఈ ఇండస్ట్రీని కాపాడుతుంది ఎవరు? సినిమా నిర్మాతలే, చిన్న సినిమా నిర్మాతలు కూడా మినిమం ఒక హీరో మొన్న ఎవరో ఉన్నారు, ఒక హీరో పేర్లు వద్దులేండి ఎందుకంటే బాధపడతారు. ఆ హీరో సినిమా యావరేజ్ సినిమా ఆడింది. ఎంతసారి మీరు రెమ్యునరేషన్ అడిగా? సార్ ఇప్పుడే నా సినిమా యావరేజ్ వచ్చింది, 5 కోట్లు ఇస్తారా అని అడిగాడు. నేను అడిగాను ఆ హీరోని, నువ్వు ఎప్పుడైనా 5 కోట్లు అంటే నీకు ఎంతో లెక్క తెలుసా అని అడిగాను. ఎందుకు సార్ అలాగ అడిగారు అన్నాడు. నువ్వు మొన్నటిదాకా ఇక్కడ ఖాళీగా తిరిగేవాడివి, నువ్వు మామూలుగా నీకు 2 వీలర్ కూడా లేదు. ఒక సినిమా దేవుడు ఇచ్చిన కలమ్మ తల్లి నీకు హిట్ ఇచ్చింది. హిట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఒకటేసారి 5 కోట్లు అడిగావంటే నీ సినిమా చేసింది ఎంత అని అడిగాను. సార్ 16 కోట్లు చేసింది సార్ అన్నాడు. 16 కోట్లలో ఖర్చులు ఎంత, మొత్తం కమిషన్లు ఎంత, అన్నీ తీసేస్తే నీ ఖర్చు ఎంత మిగులుందా ప్రొడ్యూసర్ని అడిగిల్లు అని అడిగాను. అంటే ఎందుకు అడిగాను ఆ మాట అంటే
ఆల్ ఆఫ్ ది సడన్ ఒక హీరో ఒక 25 లక్షలు తీసుకున్న హీరో 5 లక్షలు పెంచడానికి 10 సినిమాల తర్వాత పెంచేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఆయన 10 లక్షలు ఇచ్చారో 10 సినిమాకి సెకండ్లో 20 లక్షలు ఇచ్చారో తెలియదు. ఆల్ ఆఫ్ ది సడన్ 5 కోట్లు అడిగాడు. ఒక సినిమా హీరో రేంజ్ ఓవర్ కారు ఓ 3 కోట్ల క్యాష్ అడిగాడు. ఇంకొక హీరో మొత్తం టోటల్గా నాకు ఒక విల్లా కావాలని అడిగాడు. ఇంకొక హీరో అంటే ఇవన్నీ ఇలా మిడిమిడి జ్ఞానంతో వీళ్ళందరూ కూడా ఉన్న దాంట్లో సంపాదించేసుకోవాలి. రాత్రి హీరో అయిపోవాలి. రాత్రి మన ప్రొడ్యూసర్ సర్వనాశనం అయిపోవాలి. ఇది ఎలాగా ఈ చిన్న సినిమా మిడిల్ సినిమా తీసిన హీరోలు అందరూ స్మాష్ చేసేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్పుకోవచ్చానంటే మీరు సినిమాని కష్టపడండి. ఎన్టీఆర్ గారిని చూసి ఆ రేంజ్లో రావాలని మీరు అనుకోవద్దు. మీరు ఆల్రెడీ మహేష్ బాబుని చూసి ఆ రేంజ్లో రావద్దు. వాళ్ళు రావటానికి దాదాపు వాళ్ళ కష్టం 20 సంవత్సరాలు కష్టం ఉంది దాంట్లో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఈ స్టేజ్కి రావడానికి ఒక్కొక్కరు 25 సంవత్సరాలు కష్టం ఉందని గుర్తుపెట్టుకోండి. మీరు రావడానికి ఒక 5 సినిమాలు మీరు నిలదొక్కున్న తర్వాత మిమ్మల్ని రెమ్యునరేషన్ పెంచొద్దని చెప్పట్లే. మీరు రీజనబుల్ రెమ్యునరేషన్ తీసుకొని పర్సంటేజ్ తీసుకోండి. సినిమాల్లో మీరు ఎంత పర్సంటేజ్ కావాలి, ఇదిగో మీకు లాభం వస్తే నాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వండి, ఇదిగో నాకు ఇది రెమ్యునరేషన్. మీ సాటిలైట్లో నాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వండి, ఓటీటీలో ఇంత పర్సంటేజ్ ఇవ్వండి, ఇదిగో నాకు డబ్బింగ్లో ఇంత పర్సంటేజ్ ఇవ్వండి అడగడం తప్పులేదు. కానీ మీరు ఆ నిర్మాతను 5 కోట్లు ఇస్తారు 6 కోట్లు ఇస్తారు అని అడిగితే మీరు ఆ సినిమా ఒక సినిమాని మీరు 15 కోట్లు సినిమా తీస్తే ఆ సినిమా ఫ్లాప్ వచ్చిన సినిమా అదే హీరో ఫ్లాప్ సినిమాకి 3 కోట్లు కూడా చేయలేదు, ఇంక్లూడింగ్ సాటిలైట్, ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఇప్పుడు టాలీవుడ్ లో చూసుకుంటే కనుక ఎవరు తీసినా కూడా మినిమం 500 కోట్లు అనేది ఖచ్చితంగా మహేష్ బాబే కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాసే కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే సినిమా 500 కోట్లు 1000 కోట్లు లేని సినిమానే లేదు అసలు. అందుకే నా 5 నిర్మాతలు ఉన్నారు కదా, అలా 5 ఉన్నారు. ఒకటి మైత్రి రవి, ఒకటి సితారా ఎంటర్టైన్మెంట్, ఒకటి మన బోలో శంకర్ ఆయన ప్రొడ్యూసర్ అయిపోయినట్టున్నాడు, పేరు అనిల్ శంకర్. తర్వాత వచ్చి ఇంకో బ్యానర్ ఏదో ఉంది, మొత్తం 4-5 బ్యానర్స్ ఉన్నాయి. బాగోల్ ప్రసాద్ గారిని దాంట్లో కలపడానికి లేదు కానీ ఓకే, మధ్యలో అప్పుడప్పుడు దానయ్య, బాగోల్ ప్రసాద్, ఈ ఒక 4-5 బ్యానర్స్ ఉన్నాయి. ఈ 4-5 బ్యానర్స్ మాత్రమే సినిమా చేస్తున్నాయి. మీరు గత 8-10 సంవత్సరాల నుంచి చూసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క హీరోకి 100 కోట్లు 150 కోట్లు లేదంటే 500 కోట్లు అంటే ఇంత బడ్జెట్ ఇచ్చి ఎలాంటి సినిమాలు తీస్తాను ఇవ్వట్లేదు. అక్కడ కూడా అల్లు అర్జున్కి అయితే 300 కోట్లు ఇవ్వలేదుగా, ఆయన పర్సంటేజ్ తీసుకున్నాడు. అందుకే అంటున్నాను హీరోలు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన 300 కోట్ల 200 కోట్ల కాదు, ఒక 50 కోట్ల అడ్వాన్స్ ఇస్తే దాంట్లో సినిమా వచ్చిన దాంట్లో పర్సంటేజ్ నాకు ఎంత ఇవ్వండి, డైరెక్టర్కి ఎంత పర్సంటేజ్, ప్రొడ్యూసర్కి ఎంత పర్సంటేజ్, డబ్బు పెట్టేవాడికి లాస్ట్కి పర్సంటేజ్ మిగులుతుంది. పోతే మాత్రం వీళ్ళందరూ సేఫ్, ప్రొడ్యూసర్ అవుట్. కాకపోతే ప్రొడ్యూసర్ కూడా ఏం చేస్తున్నాడంటే డిస్ట్రిబ్యూటర్ కొంత భాగం వేస్తున్నాడు, ఎగ్జిబ్యూటర్ కొంత భాగం వేస్తున్నాడు, సాటిలైట్ వాళ్ళకి ఓటీటీ కొన్న వాళ్ళకి కొంత భాగం వేస్తున్నాడు, సాటిలైట్ కొన్న వాళ్ళకి కొంత భాగం వేస్తున్నాడు. ఇలాగ మొత్తం టోటల్గా 10 కంపెనీలు కానీ ఇలాంటి మొత్తం సినిమాలు డిజాస్టర్ ఫ్లాప్లు అయ్యాయనుకో ఆ కంపెనీలో మాత్రం అవుట్, కార్పొరేట్ కంపెనీలు అవుట్, పబ్లిక్ సొమ్ము మాయం, వీళ్ళు మాత్రం సేఫ్. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం అర్థం చేసుకోవాల్సింది సునీల్ ఇక్కడే ఉంటాడు, దిల్ రాజు ఇక్కడే ఉంటాడు, ఆ కంపెనీలు మాయమైపోతూ ఉంటాయి. నేను సునీల్ని తప్పు పట్టట్లా, వ్యాపారస్తుడు, దిల్ రాజుని తప్పు పట్టట్లే, వ్యాపారస్తుడు. ఆ కంపెనీలు ఎందుకు మాయమైపోతాయంటే ఆ సీఈఓలు వస్తారు, ఆ కంపెనీ మారిపోయిన ఆ సీఈఓ ఇంకో కంపెనీకి వస్తాడు, ఆ సీఈఓ వచ్చినంటే మళ్ళీ వీళ్ళకి మాత్రం అదే బిజినెస్ ఇస్తాడు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే 1 మూవీ ఈజ్ 500 crores అంటే 200 crores అంటే అమెజాన్ ప్రేమో లేకపోతే సోమనీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ వెళ్ళిపోతే, ఒక సాటిలైట్కి ఒక ప్లాట్ఫామ్ వెళ్ళిపోతే, హిందీకి ఒక అమౌంట్ వెళ్ళిపోతే, తెలుగులోకి ఒక అమౌంట్ వెళ్ళిపోతే హీరోయిజం మీద ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్ సేఫ్. ఇప్పుడున్న పొజిషన్లో ఈ 5 ప్రొడ్యూసర్లు ఈ సినిమాలు తీయడానికి కారణాలు అవే. ప్రొడ్యూసర్ సేఫ్. తేడా వస్తే ఇప్పుడు గేమ్ చేంజ్ తేడా వచ్చింది అంటున్నారు, అక్కడ ఉన్న ఒక ఓటీటీ సంస్థ నాశనం అయిపోద్ది. ఆ ఓటీటీ సంస్థకి ఎవరైతే కొన్నారో సాటిలైట్ కొన్నారో వాళ్ళు స్మాష్ అయిపోతారు. డిస్ట్రిబ్యూటర్గా ఆ డిస్ట్రిబ్యూటర్లో కొన్నారు స్మాష్ అయిపోతారు. ఎగ్జిబ్యూటర్గా ఎంజీని పెట్టిన స్మాష్ అయిపోతారు. వీళ్ళందరూ భాగస్వామ్యం ఉంటుంది. అసలు ఇంత వసూలు చేసి టికెట్ రేట్లు ఇంత పెంచి ప్రజల మీద రుద్దడం ప్రజల రక్తం తాగుతున్నారు. కరెక్ట్ ఎలాగంటారు, ప్రజల రక్తం తాగుతున్నారు. ఆ రక్తాన్ని పేర్చడానికి అభిమానం అనే ఒక పిచ్చి ప్రేమని వాళ్ళు రక్తాన్ని తాగే పరిస్థితి ఈ గవర్నమెంట్లు, ఈ ప్రొడ్యూసర్స్, ఈ హీరోస్ చేస్తున్నారు. ఆ హీరో ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు
అల్లు అర్జున్ గారు ఆ అమ్మాయి కోసం ఆలోచించినప్పుడు, వీళ్ళందరి కోసం ఆలోచించినప్పుడు, మీకోసం ప్రాణం పెట్టే ఫ్యాన్స్ కోసం ఆలోచించినప్పుడు, మనం వాళ్ళ దగ్గర రేటు పెడితే వాళ్ళు ఎంత జీతగాలు, వాళ్ళు ఎంత సంపాదించుకుంటూ వస్తుంది, వాళ్ళు 7,000 జీతగాలు, ఆ 7 లక్షల జీతగాల దాకా నాకు అభిమానులు ఉండి ఉంటారు. నేను టికెట్ 800 రూపాయలు పెడితే ఆ ఇల్లది బాల్ది సినిమా చూడాలంటే ఎంత, మళ్ళీ ఇంకోసారి రిపీట్ ఆడియన్స్ చూడాలంటే ఇప్పుడు టికెట్ రేట్ 1200. మరి ఇంతింత పెద్ద సినిమాలు తీసి అంటే ఇంతింత బడ్జెట్ లో పెట్టి మరి అవి మళ్ళీ రాబట్టుకోవాలంటే ప్రొడ్యూసర్ నష్టపోవాల్సిందే కదా. అసలు మిమ్మల్ని ఎందుకండి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెట్టమన్నారు, మిమ్మల్ని ఎందుకు చార్టర్డ్ ఫ్లైట్ పెట్టమన్నారు, మిమ్మల్ని ఎందుకు మొత్తం కార్వేన్లు బస్సులు ఇవన్నీ పెట్టమన్నారు, మిమ్మల్ని ఎందుకు మొత్తం టోటల్గా వేస్టేజ్ 30% పెట్టమన్నారు. 5 స్టార్లో మీరు 5 ఇడ్లీ చెప్తారు, మీ తాలూకు వెనకాల స్టాఫ్ మొత్తం 5 లక్షల రూపాయలు చెప్తారు, నడి రోడ్డు మీద పడేసి 5 లక్షల రూపాయలు వేస్ట్ అవుతుంది. ఇలాగ ఒకప్పుడు లేదు కదా. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ 30% అవుతుంది. ఆ వేస్టేజ్ ఎవరి మీద, ప్రజల మీద రుద్దుతున్నారు. కనుక ఇవన్నీ కూడా మనం ఎందుకు ఆలోచించట్లేదు, ప్రజలు ఎందుకు ఆలోచించట్లేదు, ఎందుకు మనం ఈ రేటింగ్ ఇచ్చి కొనాలి, వీళ్ళు మన అభిమానాన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఎందుకు అనుకోవట్లేదు. కనుక దయచేసి మీరందరూ ఒకసారి ఆలోచించండి అని మనం చెప్తూనే ఉన్నాం. అంటే మీరు ఇందాక ఒకప్పుడు చిన్న నిర్మాతలు ఉన్నారు కదా, ఇప్పుడు లేరు అంటే ఎలా తీయగలుగుతారు వాళ్ళు? వాళ్ళకి దొరికేది ఎక్కడో కాస్త కోస్త 1 కోటో 2 కోట్లు. ఈ నెంబర్ 2 సొమ్ము దొరకాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఈ 500 కోట్లు బ్యాంకుల్లో కొల్లగొట్టాలా, లేకపోతే 1000 కోట్లు తేవాలంటే బ్యాంకులను మొత్తం టోటల్గా ఏ రాత్రిలో స్కాములు చేయాలి. అంటే అలాగని ఇప్పుడు తీస్తున్న స్కాములు చేశారని నేను చెప్పట్లే. వాళ్ళకి కూడా అమెరికా నుంచి ఫండో లేకపోతే ఇంకో ఫండో వస్తూ ఉంటేనే సినిమా తీయగలుగుతున్నారు. అంతే తప్ప ఇంట్లో నుంచి డబ్బు తీసుకొచ్చి ఎవరైనా చేస్తున్నారా, వాళ్ళ ఇంట్లో డబ్బు పెట్టుకుంటారా అని అడుగుతున్నా. ఎవరు చెప్పమానండి నా దగ్గరికి బహిరంగంగా వచ్చి ఫైనాన్స్ 600 కోట్లు ఫైనాన్స్ ఇచ్చిన పెద్ద మొగాలు చెప్పమానండి. అది కాదు. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ అంతా కూడా బయట నుంచి డబ్బు వస్తుంది, ఏదో చేస్తున్నాం, ఇది అయిపోతుంది. ఇప్పుడు మహేష్ బాబు సినిమా 1000 కోట్లు, అది అట్లీస్ట్ మినిమం అన్న టికెట్ రేట్ ఉండాలి. మరి అది ఎంత వసూలు చేస్తుంది అంటారు? 1000 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. యాక్సెప్ట్ చేయాలి మనం. ఎందుకంటే ఈజ్ ద గ్రేట్ ప్రొడ్యూసర్, ఈజ్ కేఎల్ నారాయణ గారు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి ఇండస్ట్రీ కోసం ఎంతో చేసిన వ్యక్తి ఒకటి. రెండోది ఈజ్ రాజమౌళి గారిని ఇప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీ ప్రపంచ చిత్రపటంలో పెట్టిన వ్యక్తి రాజమౌళి గారు. ఆయన 4 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తూ ఈ రోజు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన మన రాజమౌళి గారిని మన 100% అది 400 రూపాయలు ఉంటుందా, 500 రూపాయలు ఉంటుందా, 300 రూపాయలు ఉంటుందా టికెట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే రాజమౌళి గారిని చూసి అందరూ 3 సంవత్సరాల సినిమాలు తీసి ప్రతి ఒక్కరు పాన్ ఇండియా అంటే కాదు, పాన్ ఇండియాని చూపించింది రాజమౌళి గారు, పాన్ ఇండియాని చూపించింది రామ్ గోపాల్ వర్మ గారు. పాన్ ఇండియాని తీసుకొచ్చి తక్కువలో చూపించింది ఎవరో తెలుసా అండి? రామ్ గోపాల్ వర్మ గారు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. మనం ఈరోజు వీళ్ళందరూ కలిపి రాలే. తర్వాత రాజమౌళి గారు చూపించారు. ప్రపంచంలో ఇస్ ఆస్కార్ అవార్డుకి వెళ్ళింది ఎవరిదండి? రాజమౌళి గారు. అంటే నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కటి సూపర్ డూపర్ హిట్లు అయిపోవు పాన్ ఇండియాలో. మన సంక్రాంతికి వస్తున్నాడు, తెలుగు రోగులు ఎలా ఉన్నాయో ఆ సినిమా ఎందుకు హిట్ అయింది. మనం తెలుగు వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి, సౌత్ ఇండియా వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. అంతే తప్ప అన్ని పాన్ ఇండియా అంటే మనం ఎక్కడో బోల్తా కొడతామని మాత్రం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం ఒక్కటే ఆలోచించాలి. వాళ్ళకి నార్త్ ఇండియా వాళ్ళకి మాస్ కావాలి, అక్కడ అటుకాసి ఉన్న సౌత్ ఇండియాలో తమిళన్స్కి వాళ్ళకి సెంటిమెంట్ కావాలి, మనకి కొంచెం కామెడీని డిఫరెంట్ వాతావరణం కావాలి. కనుక అన్నీ కలగలిపితే మాస్ అవుతుంది, ఇది పాన్ ఇండియా అవుతుంది. కనుక ఆ సినిమాలు కాదు, మనం కూడా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు సినిమాలు తీయాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలే నడుస్తాయంటారా? అంటే ఇక చిన్న సినిమాలు రానట్టే అంటారా? చిన్న సినిమాలు ఇంకా రానట్లే అంటారా? చిన్న సినిమాలు రాకపోతే చిన్న సినిమాలు రాకపోతే సినిమా ఇండస్ట్రీ ఉండదు. చిన్న సినిమాలు రాకపోతే సినిమా వాళ్ళే మొత్తం థియేటర్లే ఉండవు. చిన్న సినిమా రాకపోతే ఓటీటీలే ఉండవు. చిన్న సినిమాలు రాకపోతే సాటిలైట్లే ఉండవు. పాత సినిమాలు వేసుకుంటూ రిపీట్ రన్ చేసుకుంటూ ఉండాలి తప్ప వీళ్ళు తీసే ఈ 6 హీరోలు 10 మంది హీరోలు 3 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తుంటే సంవత్సరానికి 2 సినిమాలు వస్తాయి. ఆ రోజు దాకా మన థియేటర్ మొదలుపడి కూర్చుంటామా? కష్టపడేది మేము, సినిమాలు చూపించేది మేము. చిన్న సినిమాలు ముందుకు వచ్చే అవకాశం ఉందంటారా? ఏమొస్తారు? అదే అంటున్నాను కదా, రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మేము రావడానికి ధైర్యం చేస్తున్నాం, అలాగే అందరూ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బడ్జెట్ అనేది మనం తగ్గించుకుంటూ, రేట్లు తగ్గించుకుంటే, మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకుంటే వస్తుంది. ఈజ్ ద వన్ ఆఫ్ ది పార్ట్నర్ అవ్వమనండి హీరోని. అంతే తప్ప ఆయన నాకు ఇన్ని కోట్లు కావాలి, నాకు రేంజ్ ఓవర్ కావాలి, రోడ్స్ రాయల్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాం? చిన్న సినిమా నిర్మాత బతకాలి అంటే, చిన్న సినిమా హీరో బతకాలి అంటే మనం ఈ లో బడ్జెట్లో సినిమాలు తీయాలంటే, అంటే మరీ లో బడ్జెట్ అనేది లేదు. స్మాల్ బడ్జెట్ అంటే మినిమం 10 crores.
మిడిల్ బడ్జెట్ అంటే మినిమం 50 crores, బిగ్ బడ్జెట్ అంటే మినిమం 300 కోట్లు. ఇప్పుడు మనకు అర్థం అది 10 crores స్మాల్ బడ్జెట్, 10 crores. అంతే తప్ప నేను కోట్ల సినిమా తీసాను, నేను 50లో సినిమా తీసా, నేను 2 కోట్ల సినిమా తీసా, 3 కోట్ల సినిమా తీసానంటే ఆ చెత్తబొట్టులో వేసుకోవడానికి కూడా పనికిరాని పరిస్థితికి వచ్చింది ఈరోజు. ఎందుకంటే థియేటర్లోకి జనాలు రావట్లేదు, కంటెంట్ చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు అంటే ఒకసారి మనం ఒకనా టైంలో ఇంగ్లీష్ సినిమా చూసేవాళ్ళు. అయ్యో ఇంగ్లీష్ సినిమాలో ఇలా ఉండేది, సిప్పు ఇలాగ వచ్చిందంటే అలాగ వచ్చిందంటే అంత కాస్ట్లీ ఉంది మనకు రావట్లేదు అంటే అది ఇంగ్లీష్ సినిమా అనేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే పుష్ప సినిమా చూసావా, టేకింగ్ చూసావా, అసలు దేవరా సినిమా చూసావా అని అడుగుతున్నప్పుడు అదే థియేటర్లో దేవరా సినిమా 250 చూపించి, అదే సినిమా అదే టేకింగ్లో మళ్ళీ పుష్ప సినిమా చూపించి మన సినిమాని తీసుకొచ్చి ఒక చిన్న సినిమాని తీసుకొచ్చి పెడితే ఎందుకు చూస్తారు ప్రజలు అనేది మనకు ఒక్కటే ఆలోచన. ఓకే, మనం ఓటీటీలో ఉన్నాయంటే ఓటీటీలో కూడా జనాలు చూడట్లేదు, ఓటీటీలో కూడా జనాలు చూడట్లేదు, ఓటీటీలో కూడా జనాలు బాగుంటే చూస్తున్నారు, బాగాలేకపోతే చూడట్లేదు. అందుకనేసి మినిమం 1 minute చూస్తున్నారు, 2 minutes చూస్తున్నారు, 3rd minute ముందు కట్ చేసేస్తున్నారు. ప్రజలు నచ్చకపోతే రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు చిన్న ప్రొడ్యూసర్లు కావచ్చు, అంత తక్కువ బడ్జెట్ లో తీసినా కూడా మంచి హిట్లు ఇచ్చినటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి, మనం చెప్పుకుంటే చాలా సినిమాలు ఉన్నాయి అలా. మరి ఇప్పుడు ఇంత బడ్జెట్లు పెట్టి కూడా కొన్ని సినిమాలు చూస్తే అటర్ ఫ్లాప్లు అవుతున్నాయి. అసలు అంటే రోజులు మారడం వల్ల అంటే ఎందుకని తక్కువ బడ్జెట్ లో తీయలేకపోతున్నారు? ఒకేసారి ఇన్ని బడ్జెట్లు ఎందుకంటారు? రోజులు మారడం వల్ల, లేదంటే అన్ని రేట్లు పెరిగిపోవడం వల్ల, దేని వల్ల అంటారు? నేను మాట మార్పు రావడానికి అప్పుడు మార్పు ఉంది, ఇప్పుడు మార్పు ఉంది. ఈ 2-3 సంవత్సరాలు ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి, చిన్న సినిమాలే హిట్ అయ్యాయి, పెద్ద సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. మీరు పాన్ ఇండియా అన్నీ ఫ్లాప్ అయ్యాయి. హీరోయిజం మీద ఆడినవే తప్ప సినిమాలో సబ్జెక్ట్ ఉంది, సినిమాలో మంచి సినిమా ఆడిందని ఏ సినిమా నాకు చెప్పండి. సామాజిక మనం సూపర్ డూపర్ హిట్. ఉదాహరణకు మనం ఎన్ని సినిమాలు అలాంటి పేర్లు చెప్పుకుంటే వెళ్ళొచ్చు. భైరవ కోన, అలా ఉదాహరణ మన పేర్లని చెప్దాం. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ బామ్మర్ది సినిమాలు ఉన్నాయి, వెంకటేష్ గారి సూర్యవంశం, ఈ సూపర్ గుడ్ ఫిల్మ్. అప్పుడు దాకా వెళ్ళిపోతున్నాం మనం, అప్పుడు దాకా అసలు ఈ 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు సూపర్ డూపర్ హిట్లని స్మాల్ మూవీసే. బిగ్ మూవీ హీరోయిజం మీద ఆడింది తప్ప. బల్గం సినిమా కూడా మనం బల్గం తెలంగాణ ఆడింది, ఆంధ్ర ఆడలేదు. తెలంగాణలో మంచి కలెక్షన్స్ సంపాదించాడు, సూపర్ కలెక్షన్. దాన్ని కూడా తీయించాడు కదా దిల్ రాజు, అసలు తెలంగాణలోనే సూపర్ కలెక్షన్స్ అంటే అందుకే ఆయన తీయించాడు. అమెజాన్కి అమ్మేశాను నేను అని సిమిడేట్ గా టెలికాస్ట్ తీసి తెరలో కట్టి సినిమా వేశారు. అంటే నేను దిల్ రాజు మీద నాకేం కోపం కాదు, అగ్రోస్ అంటే అహంకారం. నేను గొప్పవాడిని అయిపోయాను, నేను చాలా గొప్పవాడిని, నన్ను ముట్టుకోకు అన్నట్టు. ఇప్పుడు నీ సినిమాని నువ్వే సినిమా తీసేస్తే ప్రజలు నిన్ను రిజెక్ట్ చేసి తెరలు కట్టి సినిమా చూశారు. బిడ్డ ఆ సినిమా మాకు కావాలి, ఆ సినిమా మేము చూడాలి, ఆ సినిమా నువ్వు ఎందుకు తీసావంటే దానికి ఆన్సర్ చెప్పాడు. నేను అమెజాన్కి అమ్మాను, ఆ సినిమా నాకు అమెజాన్ వాళ్ళు నా మీద డబ్బు తగ్గించేస్తారు. నీకు తెలంగాణ యాస కావాలా, తెలంగాణ భాష కావాలా, తెలంగాణ బిడ్డలను ఇంతవాడిని చేసిన నీకు కావాలా, లేకపోతే నీకు డబ్బే ముఖ్యమా అని అడిగారు చాలామంది. నేను చాలా డిబేట్లో పాల్గొన్నా. అంటే ప్రజలు అప్పుడు ఏం చేశారంటే ఎన్ని కేసులు పెడతావో కేసు బిడ్డ, నిన్ను సినిమాని మేము తెరకట్టుకొని సినిమా వేసుకొని చూస్తామని చెప్పి తెరకట్టుకొని సినిమా వేసుకొని చూస్తే అమెజాన్లో సినిమాని అసలు అంతు లేదు, ఎంతమంది చూసారో దానికి లెక్కే లేదు. అంటే మనం ఎప్పుడు కూడా ఒక సినిమాకి కొలబద్ద ఉండదు. సినిమా బాగుంది అంటే దాని కొలబద్ద మనం కొలమానం చేయలేము. పెద్ద సినిమాలు హీరోలు పెట్టి ఆడుతాయి, చిన్న సినిమాలు పబ్లిక్ టాక్ బట్టి, మౌత్ టాక్ బట్టి ఆడుతాయి. కనుక చిన్న సినిమా బతకడానికి, చిన్న సినిమాకి కొన్ని వేల కుటుంబాలు బతుకుతాయి, పెద్ద సినిమాకి పెద్దవాళ్ళే బతుకుతారు, పెద్ద కుటుంబాలే బతుకుతాయి. ఈరోజు పెద్ద సినిమా హీరో ఒక కుటుంబం బతుకుతే ఆ మేకప్ మ్యాన్ కూడా ఇంకొక ఇల్లు కడతాడు, ఆ పెద్దవాళ్ళే బతుకుతారు. చిన్న సినిమాకి మిడిల్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ చాలామంది బతుకుతారు. అందుకే చిన్న సినిమా బాగుండాలని కోరుకుంటాం, చిన్న నిర్మాత బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుంటే మంచిదని కోరుకుంటాం. ఇప్పుడు జనాలు పెద్ద హీరోనా, చిన్న హీరోనా, చిన్న సినిమానా, పెద్ద సినిమాని చూడట్లే, కథ పరంగానే ఎంచుకుంటున్నారు. కథ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అన్నది చూస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే గనక నేను అదే అంటున్నాను, కథ బాగుంది అంటే మీరు పెద్ద సినిమా కలెక్షన్స్ హీరోయిజం బట్టి వస్తాయి, చిన్న సినిమా కలెక్షన్లు సినిమా కథ బట్టి వస్తాయి. కనుక అదే మీకు ఎందుకే సామాజిక ఇవన్నీ మీకు అందుకే చెప్పాను. ఇవన్నీ ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాలు చిన్న సినిమాలు హిట్, పెద్ద సినిమాలు ఫట్టు, పెద్ద సినిమాలు హీరోయిజం బట్టే ఉన్నాయి. అంటే మనం ఒప్పుకోక తప్పదు. మీకు చాలా సూపర్ హిట్ అయితే 100 రోజులు ఆడింది ఏదైనా సినిమా. ఇప్పుడు డాకుమారా తీసుకొచ్చి 500 రూపాయలు పెట్టారు టికెట్, గేమ్ చేంజర్ పెట్టి 800 రూపాయలు 600 రూపాయలు పెట్టారు టికెట్. ఎందుకు ఆడుతాయి? ప్రజల దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి?
మీరు వచ్చి రేట్లు పెంచుతారు. లాస్ట్ ఇయర్ 100 రూపాయల టికెట్, ఇప్పుడు 500 పెంచుతారు. కానీ మీ జీతం పెరగదే, కానీ మీ పెన్షన్ పెరగదే. మరి ఇవన్నీ పెరుగుతుంటే ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రజలు ఎలా దీన్ని రెక్టిఫై చేస్తారు? ప్రజలు ఎలా ఈ థియేటర్కి రావడానికి అవకాశం ఉంటుంది అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజలు కూడా విజ్ఞులు. మీరు గవర్నమెంటే అంటుంది 18% GST నా టికెట్ కూనండి అనేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మంచిగానే ఉంది. అయ్యా మరి 4,000 బదులు లాస్ట్ ఇయర్ 3,000 పెన్షన్ బదులు నాకు 8,000 చేసావా అని అడుగుతున్నారు వాళ్ళు. నీ సినిమా టికెట్ నువ్వు 100 రూపాయలు నువ్వు 500 చేసావు కొనమంటున్నావు, నేను 18% GST నీకు ఇస్తా బాబు, నాకు 5,000 రూపాయల పెన్షన్ 10,000 చేయవా అని అడుగుతున్నారు. నాయన మీరు యాంకర్ మీరే అడిగారు 30,000 చేస్తారు నాకు 60,000 చేయగలుగుతారా అని. అమ్మా నేను కంపెనీ తీసుకోవాలని ఆ వాటర్ చెప్తున్నాడు. ఎందుకు బాబు మీరు కంపెనీ ఎత్తారంటే ఇప్పుడే మొన్న మట్టుకు మొత్తం 80% మొత్తం టోటల్గా ట్యాక్స్ రూపంలో ఇచ్చేస్తుంటే ఇక జీతాల రూపంలో ఇస్తే నేనేం చేయాలా, నా పెళ్ళబెట్లు అడుగు తినాలా అని అడుగుతున్నాను. అంటే మీకు మాత్రం రేట్లు GSTతో గవర్నమెంట్కి కట్టాలా, మనం మాత్రం ఇక్కడ కంపెనీలు మాత్రం మీకు జనాలు పెట్టుకుని ఎంప్లాయ్మెంట్ని పెట్టుకుని కంపెనీలు మొత్తం టోటల్గా డొల్ అయిపోవాలా? మీకు ప్రజలు వచ్చి మొత్తం టోటల్గా వాళ్ళు వచ్చి 500 రూపాయల టికెట్ కొనాలా? ఇది ఎక్కడ న్యాయం? ఇది గవర్నమెంట్లో ఆలోచించాలి. అంటే మనం ఎంత ఇస్తున్నాం, స్టెబిలిటీ ఎంత ఇస్తున్నాం, ఆ ఎంత ప్రకారంగా రేటు పెడితే బాగుంటుంది అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నమెంట్స్. మా చుట్టం కదా అని రేట్ ఇవ్వడం, మా బంధువు కదా అని రేట్ ఇవ్వడం, మళ్ళీ లేకపోతే మాకు దగ్గర సినిమా బంధుత్వం బాగా ఎక్కువ ఉంది కదా అని రేట్ ఇస్తే ఇది గవర్నమెంట్ అనరు. గవర్నమెంట్ని మాకు ఇచ్చే రేట్లు ఎంత ఉన్నాయో ఈ రేట్లు ఎంత ఉన్నాయో అంటారు తప్ప మీరు ఇష్టం వచ్చేటప్పుడు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే గవర్నమెంట్లు ఈరోజు తిడుతున్నారు. థియేటర్ కాడికి వచ్చి, నేను థియేటర్లో ఓనర్గా చెప్తాను, థియేటర్ కాడికి వచ్చి ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతున్నారు. ఇవాళ రాశారు టికెట్లో, థియేటర్లో ముందు ధర్నా చేస్తాం CPI CPM అంటే చెప్తున్నా. ఈ థియేటర్ ముందు ఎందుకు ధర్నా చేస్తున్నారు? టికెట్ ఇంటి టికెట్కి వెళ్ళడానికి 5,000 రూపాయల టికెట్లు కావాలి. 5,000 రాక రిటర్న్ వెళ్ళిపోతున్న తల్లిదండ్రులు, పిల్లలకి టికెట్ తీయలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు, నిరాశతో వెనక్కి తిరుగుతున్న తల్లిదండ్రులు. ఇది నేను చెప్తున్న మాటలు కావు. థియేటర్ దగ్గర ఒక్కొక్కరిది ఒక్కొక్క రోదన, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీరు. ఒక బాధ చూస్తూ ఉంటే కన్నీరు వస్తుంది. ఆ సినిమా చూస్తానన్న ఆ పిల్లల ఆశ నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సినిమా చూస్తానన్న ఆ తల్లుల ఆశ నెరవేర్చలేని పరిస్థితి భర్త ఉన్నాడు. భర్త జోబులో డబ్బు లేదు. సినిమా చూస్తే ఈ రేటు ఉంది, గవర్నమెంట్ చూస్తే ఈ రేటు ఇచ్చింది, ఏం చేయగలుగుతారు? దానికి CPM మేము ఇంటి థియేటర్ల ముందు ధర్నా చేస్తామంటారు. వీళ్ళు సినిమా థియేటర్ ఓనర్లు ఏమంటారంటే నువ్వు బెల్ట్ షాపుల ముందు ధర్నా చేయి అంటారు. ఎందుకు అంటే బెల్ట్ షాపులు 150 రూపాయలు మందు అమ్ముతున్నారు, పట్టించుకోవట్లేదు, మాకు ఈ రేట్ ఇచ్చి జనాలు కొనమంటారు, మాకాడ కొనడానికి ఎందుకు రారు అంటున్నారు. ఇదేమి తత్వం మాకు అర్థం కావట్లేదు. అంటే సినిమాలకి జనాలు తగ్గటానికి గవర్నమెంట్ చేస్తున్న తప్పుదనాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పడానికి మాత్రమే. ఇది చిన్న సినిమాల నిర్మాతలు ఎందుకు చేదారిపోయారు, ఈ నిర్మాతలు అందరూ కూడా ఎందుకు చిన్న సినిమా తీయలేకపోతున్నారు, దానికి ఇవన్నీ కూడా ఉదాహరణకు మనం తీసుకోవాలి. అంతే తప్ప ఒక్క తప్పుదనం కాదు. ఇది గవర్నమెంట్ తప్పుదనం ఉంది, సినిమా ఇండస్ట్రీ తప్పుదనం ఉంది, అన్ని తప్పుదనం ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రజల తప్పు కూడా ఉంది, ఇంట్లో ఆలోచించాలి. అంత రేటు మేము ఎందుకు కొనాలనేది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి.